అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి పెద్ద హిట్. కానీ ఆ సినిమాలో బన్నీని చూసి విమర్శించిన వాళ్ళే ఎక్కువ మంది. తన లుక్స్ మీద చాలా నెగిటివ్ కమెంట్లు వచ్చాయి అప్పట్లో. ముఖ్యంగా బన్నీ వేసిన ఆడవేషం కాలక్రమంలో ఒక ట్రోల్ మెటీరియల్ గా మారింది. బన్నీ లుక్స్ తో పాటు డైలాగ్ డెలివరీ విషయంలో కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. గంగోత్రిలో తనను చూసి అతను పెద్ద స్టార్ అవుతాడని ఎవరూ అనుకుని ఉండరు. కానీ రెండో సినిమా ఆర్యాతో మొత్తం మారిపోయింది. నెగిటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. ఇక తర్వాతి 2 దశాబ్దాల్లో ఇంతింతై అన్నట్లు బన్నీ ఎలా ఎదిగిపోయాడో తెలిసిందే. ఇందులో తన కష్టం పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదే గంగోత్రి సినిమాను థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూసి బయటకు వచ్చాక బన్నీ ఎంతో బాధపడ్డాడట. కానీ అదే సమయంలో తాను ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా ఎదుగుతానని అతను శపథం చేశాడట. అప్పటికది తనకు అతిగా అనిపించిందంటూ బన్నీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన నిర్మాత బన్నీ వాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. బన్నీ గారికి మొదటి నుంచి తన సినిమాలను థియేటర్లలో చూడడం, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడం అలవాటు. ఇప్పటికీ క్యాప్ పెట్టుకుని ముఖానికి మాస్క్ వేసుకుని థియేటర్లకు వెళ్ళొస్తుంటారు. గంగోత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని తిరుమల థియేటర్ కు వెళ్లి నేను ఆయన చూసాం. బన్నీ క్యాప్ పెట్టుకుని వచ్చాడు. సినిమా చూస్తున్నప్పుడే చాలా మంది ఆయన లుక్ గురించి నెగిటివ్ కమెంట్లు చేయడం గమనించారు. ముఖ్యంగా లేడీ గెటప్ విషయంలో చాలా కమెంట్స్ వచ్చాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆయన డల్ గా కనిపించారు. సినిమా హిట్ అని చెప్తే అది తనకు తెలుసన్నాడు. సినిమా బాగుంది కానీ నేను బాలేనన్నారు. ఇంటికి వచ్చాక ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే నేనేదో ఒక రోజు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అవుతా అన్నారు. నేను ఈయన మరీ మనసుకు తీసుకుంటున్నాడు అనుకున్నా. ఆ మాట నాకు కూడా అతిగా అనిపించింది. కానీ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు థియేటర్కు వెళ్తే లేడీ గెటప్ తో బన్నీ గారు కనిపించినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. నేను ఆ సమయంలో లేచి నిలబడి క్లాప్స్ కొట్టాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు లేడీ గెటప్స్ వేస్తే విమర్శించిన ఆడియన్స్ ఈ రోజు అదే గెటప్ వేస్తే విజిల్స్ కొడుతున్నారు. గంగోత్రి టైంలో జరిగింది గుర్తు చేసుకుని ఆ రోజు అలా చేశాను. ఆ రోజు బన్నీ గారు ఎక్కడ నిలబడి ఆ మాట అన్నారో నాకు ఇప్పటికీ గుర్తుందని బన్నీవాసు చెప్పారు. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసి పెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం.